ప్రియమైన భక్తులారా, ఈరోజు మనం వినబోయే కథ మన జీవితాన్ని జ్ఞానంతో వెలుగుతో నింపే కథ. విద్యకు అధిదేవత అయిన సరస్వతీదేవి అవతరణ గాథ. బ్రహ్మదేవుడు విశ్వసృష్టి కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఆ సృష్టిలో రూపాలు ఉన్నప్పటికీ వాటికి జీవం లేదు, మాటలేదు, అర్థంలేదు, జ్ఞానంలేదు, శబ్దానికి స్వరూపం లేదు, పరస్పర సంభాషణ అనే భావన కూడా లేదు. జీవులు కదులుతున్నా వారు ఎందుకు కదులుతున్నారు, ఏమి చేస్తున్నారు అన్న స్పష్టత లేక అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి కేవలం దేహాలతో కాదు, దేహాలకు జ్ఞానం కావాలి, జ్ఞానానికి వాక్కు కావాలి, వాక్కుకు శబ్దం కావాలి, శబ్దానికి స్వరూపం కావాలి అని గాఢ్యంగా ఆలోచించాడు. ఈ సంకల్ప శక్తితో ఆయన తన మనస్సును లోతుగా లయలో ఉంచి తపస్సు చేయగా ఆ తపస్సు తేజస్సు బ్రహ్మదేవుని ముఖము నుండి ఒక అపూర్వమైన ప్రకాశంగా వెలువడింది. ఆ ప్రకాశమే మెల్లగా ఒక స్త్రీరూపం దాల్చింది. శ్వేతవస్త్రాలు ధరించిన ఆమె చేతుల్లో వీణను పట్టుకుని, నుదిటిపై చంద్రరేఖను ధరించి, శాంతమైన ముఖంతో, కరుణతో నిండిన దృష్టితో, అపారమైన జ్ఞానతేజస్సుతో సరస్వతీదేవిగా అవతరించింది. బ్రహ్మ వైవర్త పురాణంలో స్పష్టంగా చెబుతారు, బ్రహ్మముఖజాత దేవి వాణి సరస్వతి అని. అంటే బ్రహ్మదేవుని ముఖమునుంచి, ఆయన వాక్కునుంచే సరస్వతీదేవి మించిందని. అందుకే ఆమెను వాగ్దేవి, వాణి, జ్ఞానాధిష్కాత్రి దేవతగా పూజిస్తారని. ఆమె ప్రాకట్యమైన క్షణంలోనే సృష్టిలో మొదటిసారి శబ్దం జన్మించింది. శబ్దానికి అర్థం వచ్చింది, మాటకు రూపం వచ్చింది, అక్షరాలు వెలిశాయి, వేదమంత్రాలు ప్రకంపించాయి, సంగీతానికి స్వరూపం వచ్చింది, కళలకు ప్రాణం వచ్చింది, అజ్ఞానంలో ఉన్న జీవులకు బుద్ధి వెలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను చూచి అపారమైన ఆనందంతో, నీవే సమస్త విద్యలకు మూలం, నీవే సృష్టికి వెలుగు, నీవే లోకానికి బుద్ధి, నీ ఆశీర్వాదం లేకుండా ఏ విద్యా ఫలించదు అని ఆమెను సృష్టి కార్యానికి అధిష్కాత్రి దేవతగా నియమించాడు. ఆ రోజు మాఘశుద్ధ పంచమి కావడం వల్ల ఆ రోజునే సరస్వతీదేవి జయంతిగా పూజిస్తారు. అదే వసంత పంచమి, శ్రీపంచమిగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజునుంచి అక్షరాభ్యాసం, విద్యారంభం, సంగీతాభ్యాసం, శాస్త్రాధ్యయనం ప్రారంభించడం అత్యంత శుభప్రదంగా. బంగారువన్నె శరీరంతో, లేడికళ్ల వంటి కళ్లతో ఓరచుపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. కందర్పుడు ఆ మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమలను చూసి, ఇదేమిటి బ్రహ్మదేవుడు నా ధనుస్సును లాక్కొని ఈమె కనుబొమల స్థానాల్లో ఉంచాడా అని అనుకున్నాడు. వేగవంతమైన ఆమె చూపులను చూసి, తన బాణాలకన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోయాడు. ఆమె పూర్ణిమనాటి చంద్రుని పోలి ఉంది. చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో, ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. ఇలా ఆ రతీదేవి సర్వావయవ సౌందర్యం మన్మథుడిని సహితం నిశ్చేష్టుడిని చేసింది. మన్మథుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనందసాగరంలో మునిగి తేలసాగాడు. బ్రహ్మ ఇచ్చిన శాపంలాంటివి ఏవీ అతడికి గుర్తులేకుండా పోయాయి. రతికూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకుంటూ ఆనందాన్ని అనుభవించసాగింది. దక్షప్రజాపతి తన కుమార్తె, అల్లుడు ఆనందంగా ఉండటంతో ఆయన కూడా ఆనందించసాగాడు. ఒక యోగి ఆత్మవిద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మథుడు తన హృదయంలో నిలుపుకొని ప్రకాశిస్తూ పరవశించసాగాడు. ఇలా రతీ మన్మథుల వివాహ భట్టాన్ని శివపురాణం వివరించి చెబుతోంది. అందుకే ఈ పంచమిని మదన పంచమి అని కూడా అంటారు. వసంత ఋతువు రాగానే ప్రకృతి అంతా కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. చిగుళ్ళు, పూలు, పక్షుల కూయలు, ప్రేమ భావాలు, ఈ ప్రకృతి మార్పును ప్రతిబింబించే రోజే వసంత పంచమి. శుంభ నిశుంభులు రాక్షస సోదరులు శివుడికోసం ఘోర తపస్సు చేశారు. పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. వరగర్వం తలకెక్కిన శుంభ నిశుంభులు ముల్లోకాలను పీడించసాగారు. దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాశక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు. తనవంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు శుంభుడు. శుంభ నిశుంభుల దాష్టికాలను ఆలకించిన ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భృకుటి ముడివేసింది. ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అక్కడ ఆసీనురాలై మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు. ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి
ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది. ఓ కాంతామనులారా, మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడాసోధానికి విచ్చేసినట్లయితే అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలను ఏలవచ్చు కదా అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబునాను. నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు అని అతడిని పంపేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది. ఈసారి చండముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండముండులు యుద్ధానికి దిగారు. ఎటుచూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది. రాక్షసవీరులను ఒక్కొక్కరినే అంతం చేసింది. చండముండుల శిరస్సులు ఖండించి వారిని హతమార్చింది. చండముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయనమంత్రం పజించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభికరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు. కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటుచూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటినుంచి నేలరాలే రక్తబిందువులనుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్రరూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుటిబొట్టు నేల రాలకముందే తన జిహ్వలతో తాగేస్తూ భీకర యుద్ధం కొనసాగించింది. చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి, అన్నా, నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది. యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. కాంతామణీ, నా అనుచరులను హతమార్చావని నీమీద నాకు కినుకలేదు. రమణులకు రాణివాసం శోభిస్తుందిగాని రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు అన్నాడు. ఓహో, నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా. నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను, రా అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్ళు నేలకు తాటిస్తూ భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భైకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందించాడు. ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేర్లు ప్రవహించాయి. కాళీ చివరకు శుంభుడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు, కాళ్ళు, తలనరికి పారేయడంతో వాడు నేలకులాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలు వేనోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్నవదంతో దేవతలను ఆశీర్వదించింది. ఈ పవిత్రమైన వసంత పంచమీ రోజున సరస్వతీదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ విద్యా విజయాల కోసం ఈ రోజు దేవిని భక్తితో ప్రార్థించండి. మీకు ఈ కథ నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ మిత్రులకు, పిల్లలకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, పూజా విధానాలు కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞాన దేవత సరస్వతీ దేవి కృప మీ జీవితాన్ని వెలుగుతో నింపాలని కోరుకుంటూ మళ్ళీ మరో కథతో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.